కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు రైతు భరోసా అందించాలని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నివాసం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు వారు ర్యాలీగా వచ్చి ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులను మోసం చేసేలా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఎకరాకు 15,000 రైతు భరోసా ఇస్తానని ఇప్పుడు 12,000 ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రతి ఎకరాకి 15,000 రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏదైతే ఉందో అంతకుముందు పిసిసి అధ్యక్షంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఎన్నో హామీలను మర్చి ఈరోజు రైతులకు మోసం చేసే విధంగా ఎలక్షన్ టైంలో లోపల రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరాకు 15,000 ఇస్తాడు. ఈరోజు ఎంతో దాన్ని సంవత్సరం కాలం నానబెట్టి ఈరోజు ఎకరాకు 12,000 ఇస్తానని నిన్న డిక్లేర్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా రైతు రుణమాఫీ ఏదైతే ఉందో మీరు డిసెంబర్ 9 తారీఖు ముందు బ్యాంకుల కురికి 2 లక్షల లోన్ తెచ్చుకోమని చెప్పిండు. కానీ ఈరోజు కనీసం రైతులకు 50% కూడా మాఫీ చేయకుండా రైతులను చాలా దగా మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పిసిసి అధ్యక్షుడిగా ఉండి అప్పుడు అమలు కాని అన్ని హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన అబద్ధాలను మరోసారి నిరూపించుకొని రైతులకు పెద్ద మోసం చేస్తున్నాడని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఏర్పడిన